వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2028 డిసెంబర్ నాటికి అమరావతి ఐకానిక్ భవనాలు, మంత్రి నారాయణ. హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు, ఫలించిన భారత దౌత్యం. గల్ఫ్ దేశాలపై దాడులను ఖండిస్తున్నాం, చర్చల ద్వారానే సంక్షోభానికి పరిష్కారం. చైనా 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి ఏపీ రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్, 1500 కిలోమీటర్ల లేట్అవుట్ రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు. శనివారం అమరావతిలోని అనంతవరం నెక్కల్ గ్రామ సభల్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రజలకు మంత్రి నారాయణ వివరించారు. గ్రామస్తుల నుంచి సమస్యలు, సలహాలు మంత్రి నారాయణ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన 2 ఎల్పీజీ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతించింది. దీంతో భారత జెండాలున్న 2 ఇంధన నౌకలు శనివారం నాడు హెర్ముజ్ జలసంధిని దాటి ఇండియాకు పయనమయ్యాయి. 2-3 గంటల్లోనే హెర్ముజ్ మీదుగా భారత ఇంధన నౌకలకు అనుమతి లభించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి చెప్పిన కొద్ది గంటలకే శివాలిక్, నందాదేవి నౌకలకు ఆదేశం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ ప్రాంతంలోని ఇతర దేశాల సహకారంతో అత్యంత జాగ్రత్తగా జరిపిన ఆపరేషన్ ఇదని అధికార వర్గాలు తెలిపారు. కొద్ది రోజులుగా ఇండియా, ఇరాన్ నాయకత్వం మధ్య పలు రౌండ్ల చర్చల అనంతరం 2 నౌకలకు హెర్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతి లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మిత్రదేశం చైనా నుంచి అనూహ్య స్పందన లభించింది. గల్ఫ్ దేశాలపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు, పౌరులు, సైనికేతర లక్ష్యాలపై విచక్షణారహిత దాడులను ఖండిస్తున్నట్లు డ్రాగన్ దేశం పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంత దేశాలపై దాడులకు చైనా మద్దతివ్వదన్నారు. సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయడం, ఘర్షణలు మరింత వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రస్తుతం అత్యవసర ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చర్చలు, సంప్రదింపులే ఏకైక ఆచరణీయమైన పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రాథమిక నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు ఇటీవల గల్ఫ్ రీజియన్లోని పలు దేశాల నేతలతో మాట్లాడారని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించాలని, శత్రుత్వానికి ముగింపు పలకాలని కోరినట్లు వెల్లడించారు. క్రీడా పోటీల ద్వారా వచ్చేటటువంటి పై స్థాయి అడ్మిషన్స్, ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని, అందుకు నిరంతర సాధన అవసరమని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలు నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలికలు, సీనియర్ మహిళల విభాగంలో ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల సాధన అంటే ఆ ఒక్కటే కాదు, అంతకన్నా ప్రధానమైనది ఆరోగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రీడల ద్వారానే శక్తి, వేగం, బలం, సంపూర్ణ వికాసం లభిస్తుందన్నారు. క్రీడల సాధన సమయంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా తరచూ నిమ్మరసం, పళ్లరసాలు అధికంగా వినియోగించాలని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా స్థాయికి ఎంపికొచ్చిన బాలికలను ఆయన కరచాలనం చేసి అభినందించారు. ఖేలో ఇండియా తరఫున కర్నూలులో జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ లెవెల్లో జరిగే ఈ రగ్బీ ఛాంపియన్షిప్ కూడా కర్నూలులోనే జరుగుతుందని 19th and 20th రామాంజనేయులు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు సెలెక్ట్ అయిన జట్టు రేపు ఈ పోటీలలో కర్నూలు జట్టు గెలిచి రాష్ట్రంలోనే నంబర్ 1 జట్టుగా పేరు తెచ్చుకోవాలని, ఇందుకు మీకు సహకరిస్తున్న స్పోర్ట్స్ టీచర్స్ను, కోచెస్ను, మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, రామాంజనేయులు గారిని ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను. మీరు ఈ వేసవి కాలంలో ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు, ఎందుకంటే హీట్ స్ట్రోక్, హీట్ హైపర్ పైరెక్సియా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్కువగా ఎండలో ఉంటే వాటర్ బాగా తాగాలి, నిమ్మరసము, జ్యూసెస్ అవి కూడా తీసుకోండి. జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులోని చిన్నారుట్ల దయ్యాల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అరటి పండ్ల లోడుతో శ్రీశైలం వైపు వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండడంతో బొలేరో వాహనంలో అరటికాయల లోడు ఉండడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బొలేరో వాహనం ఒక్కసారిగా బోల్తా పడడంతో రోడ్డుపై అరటి పండ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో మరో వాహనంలో అరటికాయలను లోడు చేసి పంపించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు బొదిరెడ్ల సుబ్బారావు, ఉమామహేశ్వరి దంపతులచే శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణెమ్మ దంపతులు హాజరై సీతారాముల పట్టాభిషేక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల పట్టాభిషేక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించుకున్నామని, శ్రీ సీతారాముల పట్టాభిషేకం ధర్మ సంస్థాపనకు, సుపరిపాలనకు ప్రతీక, సీతారాముల జీవితం అందరికీ స్ఫూర్తి అని, వారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోదిరెడ్ల పుష్పరత్నం, పంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, బొడేటి సుమన్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్నూలు నగర ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆహార భద్రతా శాఖ కీలక అడుగులు వేస్తోంది. ఆహారంలో హానికరమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్ వంటి పదార్థాలను వాడకూడదని హోటల్ నిర్వాహకులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో హోటల్ అసోసియేషన్ యాజమాన్యం మరియు చిరు వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆహార భద్రతా జిల్లా అధికారి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రజలు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకరమైన రంగులు కలపకూడదని సూచించారు. ముఖ్యంగా బిర్యానీ, నూడిల్స్, గోబీ, కేక్స్, స్వీట్స్ మరియు శీతల పానీయాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వ్యాపారస్తులపై ఉందని గుర్తు చేశారు. అనంతరం హోటల్ అసోసియేషన్ నాయకులు మురళీధర్ కల్కూర మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎటువంటి హానికర రంగులు వాడకుండా వినియోగదారులకు నాణ్యమైన మరియు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడంలో తమ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు హోటల్ యజమానులు, చిరు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైనా ఫుడ్ కలర్స్ లేని ఫుడ్ని ప్రజలకు అందించాలని చెప్పి కలర్ లేని చికెన్ బిర్యానీలు కానీ, మటన్ బిర్యానీ కలర్ లేకుండా అమ్మాలని, అలాగే గోబీ మంచూరియన్లు కూడా కలర్ ఎక్కువగా కలుపుతున్నారు. ఆ విధంగా అసలు కలర్ లేకుండానే ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అట్లా స్ట్రీట్ వెండర్స్ కూడా మొన్న వెంకటరామ కాలనీలో వాళ్ళు శకుంతల ఏరియాలో కూడా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఏ విధంగా వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారని కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దానిలో భాగంగానే చాలా వరకు వాడేసిన ఆయిల్ రెండోసారి రిపీటెడ్గా, ఒకసారి 2 సార్లు వాడిన ఆయిల్ను మళ్ళీ రిపీటెడ్గా థర్డ్ వాడటం. ఇట్లాగా వాడడం వల్ల ఏమవుతుందంటే అందులో ఆయిల్ వల్ల కంటెంట్స్ పోయి యాసిడ్ వాల్యూ మిగులుతుంది. ఆ యాసిడ్ వాల్యూ వల్ల ఫుడ్ తయారైనప్పుడు అవి అనర్జనిక్ కింద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనప్పటికీ
ప్రజలందరూ కూడా మంచి హైజీనిక్ ఫుడ్ తినాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా యజమానులందరికీ చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఎక్కడా కూడా అన్హైజీనిక్ ఫుడ్ అనేది సప్లై చేయకుండా యజమానులందరూ మంచి ఫుడ్ ప్రజలకి కస్టమర్స్కి అందజేయాలని చెప్పేసి ఈరోజు హోటల్ యజమానులందరితో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీన్ని పాటిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి హోటల్స్లో కూడా మేము హోటల్స్లో కలర్ వాడట్లేదు, టేస్టింగ్ సాల్ట్ వాడట్లేదని చెప్పి బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాము. ఏ నెట్స్ అట్లాగే కుకింగ్ రూమ్లో కస్టమర్స్ కుకింగ్ రూమ్లో కుక్ అందరూ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి నీట్గా డ్రెస్ వేసుకొని హైజీనిక్గా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి కస్టమర్కి అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే స్టోర్ రూమ్లో కూడా ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ లేకుండా ఈ రా ఫుడ్స్ని మంచి ప్లేస్లో పెట్టి మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని సెరీల్స్ ప్రొడక్ట్స్ ఉన్న ఐటమ్స్ని అట్లా ఆయిల్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీ ఉన్న ఫుడ్ ఐటమ్స్, అలాగే ప్యాకింగ్ ఐటమ్ తీసుకున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఎక్స్పైరీ డేట్ ముందే అది ఆయిల్స్ కానీ ఏదైనా ఏ ప్యాకింగ్ అయినా సరే కంపెనీ ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎరువుగా వాడాలని చెప్పేసి లూజ్ ఐటమ్స్లోనే ఎక్కువ అడల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి లూజ్ ఐటమ్స్ కొనుగోలు చేసినప్పుడు యజమానులందరూ జాగ్రత్త వహించి కల్తీ లేని సెరీల్స్ కానీ సెల్ ప్రొడక్ట్స్ కానీ కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి కొనుగోలు చేయడానికి బిల్లు ఇన్వాయిస్ బిల్ తీసుకోవాలి. కంపెనీ ఐటమ్స్ అన్నోడు వాళ్ళ దగ్గర కూడా మనం డీలర్ దగ్గర బిల్ తీసుకొని అవి తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అండి అందరికీ. ఈరోజు రెడ్డిపోగు రాజేశ్వరి అనే ఆమె 34 సంవత్సరాలు, గార్గేయపురం నేటివ్. ఆమెను 2012లో అలంపూరు పోలీస్ స్టేషన్కి లిమిట్స్లో ఉన్నటువంటి టౌన్లో మ్యారేజ్ చేయడం జరిగింది. ఆమెకి 2 కుమారులు, పెద్ద కుమారుడికి 8 సంవత్సరాలు, రెండో కుమారుడికి 3 సంవత్సరాలు. ఆమె కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయనే ఉద్దేశంతో డాక్టర్కి చూపించాలి అని భర్తతో అడిగితే, మీ మదర్ హాస్పిటల్లోనే పనిచేస్తుంది కదా, హాస్పిటల్ అడుగు చూపించుకోపని చెప్తాడు. ఇటుకు వచ్చిన తర్వాత వాళ్ళమ్మ డాక్టర్ లేరు, రేపు వస్తాము, మా సాటర్డే హాస్పిటల్కి పోదామని చెప్తే, లేదు నా భర్త దగ్గరికి పోతానని చెప్పి వచ్చి అందరితో పాటు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. సార్ ఎక్కడ చేసుకుంది అది చెప్పలేదు. సూసైడ్ ఎక్కడ చేస్తుంది, ఏ ప్రాంతం? సూసైడ్ వచ్చి గార్గేయపురం చెరువులో నిన్న 9:30కు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చింది. ఈరోజు ఉదయం వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చి చెరువు సైడ్ నడుచుకుంటూ వచ్చి చెక్ చేస్తే చెప్పులు బయట ఉన్నాయి, బాబు శవం కనపడింది. దాంతో మాకు ఫోన్ చేసి మేమే వెళ్ళాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెళ్ళాము, కానీ బాడీని అంతా షిఫ్ట్ చేసాము, అయిపోయింది. పిఎం చేయిస్తాం. మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం పట్టణంలో పోలీసులు విస్తృతంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఒక్కసారిగా మోహరించిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాలనీలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన పరిశీలన చేపట్టారు. ముఖ్యంగా గంజాయి అక్రమ విక్రయాలు జరుగుతున్నాయా, ఇటీవల కాలనీలోకి కొత్త వ్యక్తులు రాకపోకలు పెరిగాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి స్థానికులను విచారించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించి నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కాటన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. కాలనీలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు తరచూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై ఎవరైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. లేదంటే పోలీస్ స్టేషన్లో పెడతాం, వచ్చి మీరు చూపిస్తే బైక్లు ఇస్తాం. ఆర్సీ ఉండాలి. ఆర్సీ అది నాకెందుకయ్యా, వాడు ఎవడో ఫైనాన్స్ వాడు ఇచ్చింది నాకెందుకు, ఇది కదా. ఈ పేపర్లో 100 ప్రింట్ వేస్తా నేను, ఇది అది కాదు, ఇది నేను చేయలేను. నీ పేరు? 2 బైక్లు జనాలతో మాట్లాడుతుంది. ఆధారు ఫోటోతో సహా రావాలి. ఫోన్ పరికలు ఉంటాయి.
కొట్టలేదు, రాయితో కొట్టచ్చు కదా అది. అన్నీ ఉంది, కట్టెలు కొట్టము సార్. అది నేను కాలనీ వచ్చినప్పటి నుంచి సామరాన్ని సార్. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలు కళాశాలలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ తయారు చేసి మెనూ ప్రకారం నాణ్యమైన ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ అక్కడక్కడ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదని ఫిర్యాదులు అందడంతో గురుకులాలలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని జేపీ నగర్ గురుకుల విద్యాలయంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సభ్యులు శారద ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార తయారీకి వినియోగిస్తున్న సరుకులను, గుడ్లను, వంటగదిని పరిశీలించి అసహనం వ్యక్తపరిచారు. వంటగది దుర్గంధంతో కూడుకుందని, కూరగాయలు సరిగ్గా లేవని, త్రాగునీరు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని నిర్వాహకులపై చైర్మన్ మండిపడ్డారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణ గురించి శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కౌమార దశల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని, ఇలా నిర్లక్ష్యంగా భోజనం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా విషయం చెప్పి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను శ్రీనివాసరెడ్డి కోరారు. దాంతో పాటు బియ్యం కూడా సరిగ్గా అందడం లేదని అంటున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునేది వాళ్ళకు తిండి చక్కగా పెట్టాక వాళ్ళతో పని చేయించడము, చదువు చెప్పకపోవడం అనేది దౌర్భాగ్యం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారికి మేము ఆదేశించడం ఏం జరిగిందంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఎగ్స్ నాణ్యత లేని ఎగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎగ్గు మినిమం 50 గ్రాములు తగ్గకుండా ఉండాలి, కానీ అక్కడ 30 గ్రాములు, 25 గ్రాములు, 35 గ్రాములు అలా ఉన్నాయి. అవి దాంట్లో పౌష్టికాలు ఉండవు కాబట్టి అవి రిజెక్టెడ్గా అయిన ఎగ్స్నే తీసుకొచ్చి వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఆ సప్లై ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకురో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వారిని మార్చాలని కూడా కలెక్టర్కి ఆదేశించడం జరిగింది. కూరగాయలు ఏదైతే ఉన్నదో 600 మంది పైచిలకు ఉన్నారు, వాళ్లకు సరిపడే క్వాంటిటీ కూడా పెట్టలేరు కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పార్టీ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ తెలంగాణలో 2014 మార్చి 14న పురుడు పోసుకోవడం జరిగిందని, బడుగు బలహీన వర్గాలకు సైతం రాజకీయంగా పైకి తీసుకుని వచ్చేందుకు ఎంతో మహోన్నత ఆశయాలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా అందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకున్న వర్గాలను, ఆ వర్గాలను అవకాశం కల్పించడానికి ఈరోజు జనసేన పార్టీ స్థాపించారు. ఆ ప్రయాణంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అయితేమి, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2029కి ప్రతి ఒక్క జన సైనికుడు అందరితో కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆశయ సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించారో, ఈరోజు ఆ పార్టీ జెండా మోయాలన్నా, ఆ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు
చాలా గర్వంగా సంతోషించారు. విజయనగరంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, మొక్కల పంపిణీ, రక్తదాన శిబిరం, డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పాలవలస యశస్వి, గురాణ అయ్యలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఎక్కడ చూసిన జనసేనామయం. ఈరోజు మేము విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ముందు ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసాం, అలా పాలాభిషేకం చేసాం, రక్తదాన శిబిరాలు పెట్టాం, అలానే పరిరక్షణ అని మొక్కల్ని పంచాం, అలానే ఎన్నో వివిధ కార్యక్రమాలు. అలాగే ఇక్కడ చూస్తే ఇప్పుడు భోజనాలు, పూరెన్నీటికి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అన్నిటికీ ఇంకా ముఖ్యమైనది అమ్మవారి గుడికి కూడా వెళ్ళి మా ముఖ్య నాయకులందరం కలిసి వెళ్ళి వీర మహిళలతో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఈ పార్టీని మరింత పటిష్టంగా గట్టిగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమెరికాలోని కాలిఫోర్నియా హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్లో ఒక భారీ చోరీ జరిగింది. ఫ్రీమాంట్ నగరంలో ఓ భారతీయ సంతతికి చెందిన కుటుంబం నిర్వహిస్తున్న నగల దుకాణంలో భారీ ముఠ చొరబడింది. కేవలం ఒక్క నిమిషంలోనే ఏకంగా 16 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను దోచుకెళ్లింది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తాజాగా విడుదల చేయడంతో ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది జూన్ 18న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 24 మందికి పైగా ఉన్న దుండగుల ముఠ మూతికి నల్ల మాస్కులు, హుడీస్ ధరించి స్థానికంగా ఉన్న కుమార్ జ్యువెలర్స్లోకి ఒక్కసారిగా చొరబడ్డారు. చేతుల్లో సుత్తెలు, ఇతర ఆయుధాలు, వేపున బ్యాగులు తగిలించుకుని వచ్చిన వీరు కనురెప్ప మూసి తెరిచేలోపే కేవలం 1 నిమిషం కంటే తక్కువ వ్యవధిలో షాపులోని అద్దాలు పగలగొట్టారు. క్షణాల్లో కనపడిన బంగారం, వజ్రాలను బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. ఈ దోపిడీ కారణంగా ఆ దుకాణంలో ఉన్న సుమారు 75 నుంచి 80% మేర స్టాక్ చోరీకి గురైంది. చోరీ అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ముందుగానే దొంగిలించి పెట్టుకున్న వేరువేరు కార్లలో వివిధ మార్గాల్లో పారిపోయారు. అవి దొంగిలించిన కార్లు కావడంతో లైసెన్స్ ప్లేట్ రీడర్ల ద్వారా కూడా వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే నిందితులు పారిపోతున్న ఒక నల్లటి యాక్యురా కారును పోలీసులు వెంబడించారు. దట్టమైన నివాస ప్రాంతాల గుండా గంటకు 80 మైళ్ల వేగంతో ఆ కారు దూసుకుపోయింది. ఈ క్రమంలో నిందితులు స్టాప్ బోర్డులను పట్టించుకోకుండా ఇతర వాహనాలను రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేస్తూ ప్రమాదకరంగా కారును నడిపినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించారు. నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 19 నుంచి 20 ఏళ్ల వయసున్న 4 అనుమానితులను ఆఫతు పెటాయికి పాసిసిలా, జోస్ పెర్రాడ్రా అరగాన్, ఆండ్రస్ పాలెస్టినో, టామ్ పార్కర్ డోనేగాన్గా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో పాసిసిలా పోలిస్టోలను తర్వాత విడుదల చేశారు. ముఠాలోని మెజార్టీ సభ్యులు ఇంకా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూనే ఉన్నారు. ఈ దోపిడీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలో ముఠాలుగా ఏర్పడి దుకాణాలపై పడి దోచుకెళ్లే ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నివాసం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెండా దిమ్మే వివాదం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు పేర్ని నాని ఇంటిని, అక్కడే ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గంలో భారీగా బారికేళ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. కనీసం పార్టీ కార్యాలయ సిబ్బందిని సైతం లోపలికి అనుమతించడం లేదని ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతుండడంపై ఆయన మండిపడ్డారు. ఈ నిబంధనలు కేవలం మాకేనా, జనసేన కార్యక్రమాలకు వర్తించవా అంటూ పోలీసు అధికారులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. రామారాయుడుపేట సెంటర్లో కాసేపట్లో జనసేన నేతలు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ జెండా దిమ్మె ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. అయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న కారణంతో పోలీసులు ఆయనను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. జనసేన జెండా ఆవిష్కరణ వేడుకలు, ఇరు పార్టీల నేతల మధ్య వివాదం కొనసాగుతుండటంతో మచిలీపట్నంలో ఏం జరుగుతుందోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొయ్యకూడదు మీరు నోటితో కంట్రోల్ చేయండి. ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినాం మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి.
నా ఇంటికి వచ్చావు పెట్టి తోస్తావా ఎట్లా వస్తావు సార్ ఏమన్నావు నీకు కొయ్యకూడదు మీరు నోటితో కంట్రోల్ చేయ ఎందుకు ఏంటి నా ఇంటికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. "2028 డిసెంబర్ నాటికి అమరావతి ఐకానిక్ భవనాలు" మంత్రి నారాయణ. హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు, ఫలించిన భారత దౌత్యం.